హిందూపురం మన్యం జిల్లా కొమరాడ మండల కేంద్రంలో గత వైఎస్ఆర్ ప్రభుత్వంలో జరిగిన రీసర్వేలో ఉన్న భూముల యొక్క వివిధ లోపాలను వెంటనే సరిదిద్ది రైతులకు అన్ని విధాలుగా ఆదుకోవాలని కోరుతూ రైతులతో కలిసి బుధవారం నిరసన కార్యక్రమం చేయడం జరిగింది। ఈ నిరసన కార్యక్రమాన్ని ఉద్దేశించి సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు కొల్లి సాంబమూర్తి మాట్లాడుతూ గత వైఎస్ఆర్ ప్రభుత్వంలో రైతుల యొక్క భూములను రీసర్వే చేసి అన్ని విధాలుగా రైతులకు భరోసా కల్పిస్తామని చెప్పి రీసర్వే చేసినప్పుడు కూడా అనేక లోపాలు ఇప్పుడు బయటపడే పరిస్థితి ఉందని, ఇప్పటికీ రీసర్వే చేసిన రైతుల యొక్క భూముల యొక్క సంబంధించిన రికార్డులు సక్రమంగా లేని పరిస్థితి ఉందని, ఒక రైతుకు రీసర్వేలో తక్కువ భూమి పడితే ఇంకో రైతుకు రీసర్వేలో ఎక్కువ భూమి రికార్డులో పడే పరిస్థితి ఉందని, అలాగే రీసర్వే చేసిన కొన్ని ప్రాంతాల్లో నేటికి 1B రాకపోవడంతో రైతులు బ్యాంకుల్లో పెట్టుకుని రుణాలు తెచ్చుకోవాలన్న ఇబ్బందిగా ఉందని అన్నారు। మన్యం జిల్లా కొమరాడ మండల కేంద్రంలో రైతులతో కలిసి ఈరోజు ఇక్కడ పత్రిక నిరసన కార్యక్రమాన్ని చేయడం జరిగింది। దీనికి సంబంధించి గత వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో రీసర్వే పేరున కొన్ని పంచాయతీలు రీసర్వే చేశారు। నేటికి కూడా ఎల్పీ నెంబర్ కానీ ఖాతా నెంబర్ కానీ సరిగా లేకపోవడంతో 1B రాకపోవడంతో ఈరోజు బ్యాంకుల చుట్టూ లోన్లు రీసర్వే చేసుకోవడానికి కానీ, అలాగే బ్యాంకులోని రెన్యువల్ చేసుకోవడానికి కానీ, అలాగే ఈరోజు కొంతమందికి నరేంద్ర మోడీ ఇచ్చిన కిసాన్ డబ్బులు కానీ ఈ రైతు భరోసా డబ్బులు కానీ రాకపోవడం చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఈ రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు। ఇలాంటి సందర్భంలో రీసర్వే చేసిన తర్వాత రీసర్వే చేసిన తర్వాత మళ్ళీ మేము కూటమిలో వచ్చిన తర్వాత అవన్నీ సరిదిద్దాము, రైతులకు అన్ని విధాలుగా ఆదుకుంటామని చెప్పిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చి 8 నెలలు అవుతుంది। అసలు ఈ రీసర్వే చేసిన భూముల్లో ఏమిటి అనేది ఇంతవరకు కూడా ఎటువంటి నిబంధనలు లేకపోవడం ఈరోజు రైతులు చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది। అదే కాదు, ఈ రైతులు తమ పిల్లల్ని పెళ్లి చేసుకోవాలంటే, భూమి అమ్మాలంటే, ఈరోజు రెన్యువల్ చేసుకోవాలంటే 1B రావట్లేదు। అలాగే సబ్ రిజిస్ట్రార్స్కి వెళ్తే అక్కడ కూడా 1B రావట్లేదు। ఈరోజు రైతులు తాలూకా కష్టాలు ఎవరు తీరుతారని చెప్పి తెలియజేస్తున్నాను। కాబట్టి వెంటనే ఏదైతే గతంలో రీసర్వే చేశారో ఆ రీసర్వే ప్రాప్తంగా రైతులకు ఉన్న భూమి ఎంత భూమి ఉందో అంత భూమి 1B వచ్చేదాకా ఎల్పీ నెంబర్ అన్ని సరిచేసి రైతులకు అన్ని విధాలుగా ఆదుకోవాలని చెప్పి మేము ఈరోజు రైతులందరితో కలిసి ఇక్కడ నిరసన కార్యక్రమం చేయడం జరిగింది। లేని ఏళ్ళ ఈ రైతులతో కలిసి పెద్ద ఎత్తున పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ఆందోళన చేస్తామని తెలియజేస్తున్నాం। ఎందుకంటే రెండు ఎకరాలు ఉన్న భూముల రైతులు 1B సరిగ్గా రాకపోవడం లేక ఆ పిల్లల పెళ్ళిళ్ళ కోసం అమ్ముకోవడానికి భూములు ఉన్నప్పటికి కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు। కాబట్టి ఇబ్బందులన్నీ తీర్చే విధంగా కూటమి ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆలోచించాలని చెప్పి మేము ఈరోజు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో డిమాండ్ చేస్తున్నాం। లేని ఏళ్ల భవిష్యత్తులో ఏదైతే రీసర్వే చేశారో ఆ పంచాయతీలో ఉన్న రైతులందరితో కలిసి పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నాం। అన్ని విధాలుగా ఆదుకోవాలి, ఉన్న రూపాయలు దర్శించి రైతులకు అన్ని విధాలుగా ఆదుకోవాలి। రైతులకు ఆదుకునేదాకా పోరాడతాం రైతులకు ఆదుకునేదాకా పోరాడతాం